45వ రోజు. ఈ ఆడియోలో నిన్నటి కంటిన్యూ ఏంటో దైవ రహస్యాల్లో చూద్దామండి. ఇప్పటిదాకా ఫెయిల్ అయిన బతుకులు బతికారు. పత్రిజీ ఎంత నిగూఢమైన రహస్యం చెప్పారంటే, జ్ఞానం చెప్పటం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నెన్నో ఉపయోగాలు మన కోసం మన ధ్యానం చేసుకోవటం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి మనం ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పటం ఎంత ముఖ్యమో కదా. అదన్నమాట. ఒక పిరమిడ్ మాస్టర్ శాకాహారము ధ్యానం అని ఎందుకు పరిగెడుతున్నారు? వాళ్ళని మెట్టెక్కించడం కోసం, వాళ్ళని ఫెయిల్ అయిన దాంట్లో నుంచి పాస్ అవటం కోసం. కొద్దిసేపైనా వాళ్ళకి ధ్యానం చెప్పి ఆహారం పెడితే ఆ ఎనర్జీతో, ఆ ధ్యానంతో వాళ్ళు ధన్యులు అవుతారు. వాళ్ళు ఈ సమయం ఎంత ముఖ్యమైనదంటే, ఈ జన్మలోనే మీరు ఎన్నో జన్మలు పాస్ అవ్వచ్చు, లేదా కొద్దిగానే ధ్యానం చేశారా వాళ్ళు మళ్ళీ కారణ జన్మలుగా పుడతారు. ఒక కారణంతో జన్మ తీసుకుంటే పని చేసిన వాళ్ళకి అవకాశం వస్తుందన్నమాట. పిరమిడ్ మాస్టర్స్ తమ జీవితమంతా ధ్యానం చెప్పటానికి పరుగు పెట్టారు. వాళ్ళు పుట్టింది కూడా అందుకే. ఏ కారణంతో పుట్టారు? ధ్యానం చెప్పటానికి పుట్టారు. పిరమిడ్లు కడదామని పుట్టారు. పుస్తకాలు రాద్దామని పుట్టారు. వాళ్ళ దగ్గర కోట్ల డబ్బులు ఉన్నవాళ్ళు ఇంకా ఎంతో సహాయం చేయటానికి పుట్టారు. అవన్నీ కూడా ఆధ్యాత్మిక కారణాలన్నమాట. మరి ఇది ఎంత విలువైన సమాచారం చెప్పండి. మనం ధ్యానం చేయటం ఎంత విలువైన విషయం. ఇంకొకరికి ధ్యానం చెప్పటం అంతకంటే విలువైన విషయం. భౌతికమైన ఇతర సహాయాలు ఆధ్యాత్మికత కిందకి రావు. ఒక మంచి పనులు కిందకి వస్తాయి. చెడ్డ పనుల కంటే మంచి పనులు మేలు కదా. పుణ్యం కూడా ధర్మం చేయటం అన్నమాట. అధర్మము అంటే ధ్యానం చెప్పటం, ధ్యానం చేయటం ఆదర్శం అన్నమాట. ఇంతకన్నా విలువైనది ఇంకోటి లేదు. ఈ జీవితంలో గొప్ప రహస్యం ఉందండి. ఏ రహస్యం అది? మనల్ని మనం తెలుసుకునే రహస్యం. నేనేమిటి, నేనెవరిని, మనల్ని మనం తెలుసుకునే మార్గం. శ్వాస మీద ధ్యాస పెట్టాము. విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్తుంది. ఇవన్నీ మనకు తెలుసు, కానీ మనల్ని మనం తెలుసుకునే మార్గం ఎక్కడుంది? ఇలా నాకు ఒక ప్రశ్న వచ్చింది. ధ్యానం చేస్తున్నాం, తెలుస్తోంది అంటే లోపల ఏమి జరుగుతుంది? మీరు ధ్యానం చేస్తుంటే మీకు నాకు ఒకటే జరుగుతుంది. లోపల ఎలా జరుగుతుంది అని పరిశోధన చేసి ఈ రకంగా జరుగుతుందని మీకు తెలియచెప్తున్నాను తప్ప కొత్తగా నేను చెప్పింది ఏమీ లేదు, మీరు వినేది ఏమీ లేదు. ఇంజెక్షన్ ఇస్తే ఎవరికైనా ఒకటిగానే పనిచేస్తుంది. అదే ధ్యానం చేస్తే ఎవరికైనా వారి యొక్క ఆత్మస్థితిని బట్టి ఒకే విధంగా పనిచేస్తుంది. కానీ నాకు ఈ ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకు నేను జవాబు తెలుసుకొని పరిశోధన చేసి మీ లోపల ఇలా జరుగుతుంది కాబట్టి మనం కొన్ని విషయాల్లో ఎలా ఉండాలి అని తెలుసుకొని మీరు అలా ఉంటారన్న కోరికతో నేను ఇది చెప్తున్నాను. అయితే నువ్వు శరీరానివే, ఇది సత్యమే కదా. నేను బాడీని, సత్యమే కదా. మరి ఈ శరీరంతో అహోరాత్రులు కష్టపడితేనే కదా జీవితం. ఒక మగవాడు ఉద్యోగం కానీ, ఒక స్త్రీ ఇంటి పనులు కానీ అహోరాత్రులు కష్టపడితేనే ఈ జీవితం సాగుతోంది. మరి ఇంత కష్టపడి పిల్లల్ని పెంచి అన్నీ చేసి తల్లిదండ్రులను చూసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని ఇంట్లో వీళ్ళు అలసిపోయి ఇంత కష్టపడి ఏం సాధించారు? ఇంత కష్టపడ్డానని చెప్తారు. నా వ్యాపారం కోసం కష్టపడ్డానని చెప్తారు. నేను కష్టపడి చదివానని చెప్తారు. మీరు ఎవరినన్నా కదిలించండి, ఇంతే. లేదంటే నేను ఎంత సుఖపడ్డాను, నేను బిల్డింగులు కట్టి ఇంత సంపాదించాను, లేదంటే వ్యవసాయం చేశాను, స్థలాలు కొన్నాను. ఎవరిని కదిలించిన జీవితంలో కష్టం గురించి, సుఖం గురించి ఈ రెండే చెప్తారు. రోగాల గురించి మీరు కదిలించండి. ఏ ఒక్క వ్యక్తిని కదిలించినా ఏం చేస్తున్నారంటే ఇదే చెప్తారు. అదే పత్రిజీ మీరేం చేస్తున్నారు అంటే ఈ పిరమిడ్ కడుతున్నాము, ధ్యానం చేస్తున్నాము, చదువుతున్నామని చెప్తాము. మరి ధ్యానం లేని వాళ్ళు చెప్పేది ఏమిటి? మనమేమిటి? అందుకని అందరం అంతే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. మనతో మనం ఉన్నప్పుడు జీవితానికి ఒక అర్థం ఉంది. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంది. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు జీవితం వేరు, పెట్టనప్పుడు జీవితం వేరు. ఇక్కడ గాలికి కొట్టుకుపోయే విస్తరాకు లాంటిది మన జీవితం.
గాలికి కొట్టుకుపోవటం అంటే దాని నిండా అన్నము 4 రకాలు పెట్టి వడ్డించిన విస్తరి కాదు. అంటే ఎలా అయితే అది గాలికి కొట్టుకుపోతుందో తిన్న విస్తరాకు, ఎంగిలి విస్తరాకు, అలాగే మన జీవితము ఇలా పెట్టాము, ఇది పెట్టాము, ఇంత సంపాదించాము అని మరణిస్తే అది గాలికి కొట్టుకుపోయే విస్తరాకు లాంటి జీవితం. ధ్యానంలో మీరు ధ్యానం చేసిన తర్వాత మీ ముందు ఒక విస్తరి పరచబడుతుంది. విస్తరాకు అంటే భోజనం చేసే ఆకు, ఆ విస్తరాకు పరచబడుతుంది. ఈ విస్తరిని ధ్యానం చేసి దేనితో నింపుతున్నాము? ఎలాగంటే మొదటిది సత్యం. సత్యం అనే ఒక కూరని ఒక పక్క పెట్టాము విస్తరాకులో. సత్యంలోకి అడుగు పెట్టడం, మొట్టమొదటి ధ్యానం మొదలు పెట్టడమే సత్యంలోకి అడుగు పెట్టడం. ఇక సత్యం అంటే ఏమిటి? తరువాతి సంగతి నిలకడ లేని జీవితంలో నుంచి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టడం ధ్యానంలోకి. మొట్టమొదటి నిలకడగా లేని జీవితాలు, అవన్నీ నిలకడ ఉన్న జీవితాలు అనుకున్నాం, కానీ ఆ విస్తరి కాదండి ఇది. ధ్యానంలో కూర్చోగానే మొత్తం జీవితంలో నుంచి మొట్టమొదటిసారిగా ధ్యానంలో అడుగు పెట్టడం అనే కూర ఒక పక్క వడ్డిస్తారు. రెండోది సాధన పెంచుకోవాలి. మాకు టైం లేదు, ఈ పని ఆ పని, లేదంటే టీవీ చూద్దాంలే, లేదంటే ఇంకొకటి, వీటన్నిటి వశం అవుతుంది మనసు. ఆ మనసు కంట్రోల్ చేసి ఆ మనసుకి కనుక బుద్ధి వస్తే, ఆ మనసు ప్రేరేపిస్తేనే మనం ధ్యానం చేస్తాము. ఆ మనసు ప్రేరేపిస్తేనే ధ్యాన మహాయజ్ఞానికి వెళ్తున్నాము. మనసు ప్రేరేపిస్తేనే వినటానికి ఇక్కడ కూర్చున్నాము. ఆ మనసు ప్రేరేపిస్తేనే స్వాధ్యాయం చేస్తాము. మనసు ప్రేరణ ఎంత ముఖ్యమంటే మనసుకి బుద్ధి రావాలి కదా, ఇది ముఖ్యమైనది. అందుకనే సాధన పెంచుకోవాలి. ఎంత సాధన పెంచుకుంటే నీ మనసు అంత కంట్రోల్లో ఉంటుంది. అది రెండవ కూర. మూడవది మాతృహృదయం ఇంకా పెంచుకోవాలి. ఇక్కడ మాతృహృదయం అంటే నా కన్న బిడ్డల మీద, ఎవరి కన్న బిడ్డల మీద వాళ్ళకి తప్పనిసరిగా మాతృహృదయం ఉంటుంది. లేకపోతే తల్లే కాదు, అదేం గొప్ప కాదు. జంతువు, కుక్క, మనిషి అందరం ఒకటే. ఇక్కడ మాతృహృదయానికి నీకు ముందే మాతృహృదయం ఉంది కదా. ఉన్న మాతృహృదయాన్ని ఇంకా పెంచుకోవటం ఏంటి? ఇంకా పెంచుకోవాలంటే ఏం చేయాలి అని ఒక ప్రశ్న. ఇంకా పెంచుకోవటం అంటే మాతృహృదయము ఏమిటి అంటే మాత అవ్వాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే జ్ఞానం చెప్తున్నామో, ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని అందిస్తున్నామో, ఆ ప్రేమ రావాలి, వాళ్ళకి చెప్పాలి. ధ్యానానికి పరుగు పెట్టాలంటే మనకి సొంత లాభం కొంత మానుకొని, కొంత అంత కాదు, మనం సమయాన్ని మన కుటుంబానికే కాకుండా స్వాధ్యాయానికి, మిగతా వాళ్ళకి జ్ఞానం చెప్పటానికి ఎప్పుడైతే పరుగు పెడతామో అది మాతృహృదయం ఇంకా పెరుగుతుంది. ఇంకా దానిపైన ఇంకా పెరగాలంటే ఎవరిని చూసినా అక్కడ ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక పిల్లవాడు, ఒక ముసలివాడు కాదండి. శరీరం యొక్క చిన్న బిడ్డ దగ్గర నుంచి వృద్ధాప్యం దాకా ఉండే శరీరం యొక్క పెరుగుదలలు, ఆ పెరుగుదలలు దృష్టిలోకి రావు. వారందరి ఆత్మలకి ధ్యానం చెప్పి వారిని ఆఖరి జన్మకు తీసుకువెళ్ళాలి అనే తపన మనలో వచ్చేస్తోంది. ఆ ఫీలింగ్ వస్తుందో, నీ బిడ్డల మీద ఎలా అయితే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ అక్కడ కూడా వచ్చేస్తుంది. ఇది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనం అలా ఉండగలుగుతామా, చేయగలుగుతామా? అసలు ఇందులో మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అది మాతృహృదయాన్ని ఇంకా పెంచుకోవటం, అది మూడవ కూర. ఇకపోతే విద్యని సమర్పించుకోవటం అంటే నీకు ఏదైతే తెలుసో అది పంచుకోవటం. ఇప్పుడు మీకు ధ్యానం చెప్తున్నాము, అలాగే ధ్యానం తెలిసింది చెప్తున్నారు. మంచి వంట చేయటం వచ్చు, ఆ వంట నేర్పించాలి. నాట్యం వచ్చు, సంగీతం వచ్చు, కుట్లు, అల్లికలు, ఏదో ఒకటి మీకు వచ్చిన దాన్ని ఇతరులకు చెప్పాలి. మీకు తెలిసిన దాన్ని మీరు అనుభవించి కూర్చోవటం కాదు, ఇంకొకరికి నేర్పించండి. ఒక మొక్కను పెట్టండి, అది ఎలా పెట్టాలనేది ఆ మొక్క ఇంకొకరికి ఇచ్చి దాన్ని పెట్టుకోమని చెప్పండి. అంటే నీ దగ్గర ఉన్న దానిని పంచగలగాలి. ధనం కానీ, శ్రమ కానీ, ధ్యానం కానీ, ఏదైనా సరే నీకు ఏదైతే ఉందో అది పంచగలగాలి. ఈరోజు హృదయ జ్వాలలో కూడా ఇదే టాపిక్ అండి. ఆ దేవరహస్యాల్లో కూడా ఇదే టాపిక్. పంచాలి, ఇవ్వాలి. నిజం మాస్టర్స్, ఇవ్వాలండి. ఇవ్వగలగటం కూడా చాలా గొప్ప విషయం మాస్టర్స్.
ఎంతోమంది ఉంటారు, అందరూ ముందుకు రారు. ఒకళ్ళు ఇద్దరు హృదయం ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు, యోగ్యత ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళు ఏదైతే ఎవరు ఏమడిగారో అది ముందుకొచ్చి ఇచ్చేస్తారండి. నిజంగా అలాంటి వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. చాలా గొప్ప విషయం అండి. ఇవ్వగలగటం అనేది చాలా చాలా గొప్ప విషయం. తీసుకోవటము అనేది ఇంకా గొప్ప విషయం అండి. అడగటము చాలా బాధపడతారు. ఇంకా ఇచ్చేవాళ్ళు మంచి హృదయంతో ఇస్తారు, కానీ పుచ్చుకునేవాడు ఉంటాడు చూడండి, ఆ పుచ్చుకోవటం అనే దానికి తాను బానిసైపోవటానికి, తాను ఆ స్థితిలో ఉండటానికి ఎంత కుంగిపోతాడో చెప్పలేమండి. అందుకే మాస్టర్స్, ఎవరైనా మనల్ని హెల్ప్ అడిగినప్పుడు మనం చేయగలిగినంత చేసి, ఇంకా మనం చేయలేకపోతే ఎవరైనా చేస్తారా అని చేయించటంలో తప్పేమీ ఉండదండి. ఎందుకంటే సహాయం కోరే వాళ్ళు ఉన్నంత కాలము సహాయం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా పుణ్యాన్ని మూట కట్టుకుంటారు కదా. రైట్ అండి. నీతో ఉన్న వారిని సమానంగా చూడటం అన్నిటికంటే పెద్ద కష్టం అనుకోవటం వేరు, అర్థం అవ్వటం వేరు, ఆ పరమార్థం వేరు, అది తెలుసుకొని జీవించటం వేరు. నాతో పాటు ఉన్న వారందరినీ సమానంగా చూడటం అంటే అది పత్రి గారికి ఒక్కరికే సాధ్యమండి. నిజం మాస్టర్, నిజంగా ఒక్క పత్రి గారికే అది చెల్లింది అనటం వేరు. ఆయనకి గొప్పగా ఏ బిరుదులన్నా ఇవ్వండి, ఏమన్నా చేయనివ్వండి, కానీ ఆ సమానత్వం అనే దాంట్లో ఆయనే సాటి. ఉన్నమాట చెప్తున్నా, ఎందుకంటే ఎన్నో చూసాము, ఎంతో చెప్తున్నాము, ఎంతో అర్థం చేసుకుంటున్నాను. వీళ్ళకి ఇంకా ఊర్ధ్వలోకాల యొక్క జీవిత విధానం అంటే, ఒక దైవం అంటే ఎలా ఉంటాడు, దివ్యలోకం అంటే ఏమిటి, దివ్యలోకంగా మారటానికంటే 5th డైమెన్షన్లోకి వెళ్ళటానికి ఎంత కష్టపడుతున్నారు అని ఇక్కడ మాటలైతే చెప్తున్నారు. కానీ అక్కడ ఉండే ఎనర్జీ ఏమిటి, ఆ సిస్టమ్ భూమి మీదకి ఎలా దింపాలి, దానికోసం కొంతమంది ఎన్ని బాధలు పడుతున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదంటే వాళ్ళకి తెలియటం లేదు. అది తెలిస్తే ఎవ్వరూ అనరు. ఒక రాయి వేసి కొడితే దెబ్బ తగులుతుందని అందరికీ తెలుసు, కానీ రాయి వేసి కొడితే దెబ్బ తగులుతుందని చిన్నపిల్లలకు తెలియదు. వాళ్ళు కొట్టేస్తారు, పరిణామం ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళకు దెబ్బ కొట్టినా తెలియదు, తిట్టినా తెలియదు, రక్తం వచ్చింది చూడు ఎందుకు కొట్టావన్న వాళ్ళకు తెలియదు. అలాంటివి బేబీ సోల్స్. ఆధ్యాత్మిక పురోగమనంలో కూడా బేబీ సోల్స్ కౌమారం, యవ్వనం, మళ్ళీ వృద్ధాత్మ ఉంటాయి. శరీరంలో 7 చక్రాలు సహస్రార స్థితి దాకా ఉంటాయి. మళ్ళీ సహస్రార స్థితి నుంచి ఊర్ధ్వం వైపు 7 చక్రాలు ఉంటాయి. అలాంటి వారికి సమానత్వం అన్నది ఆచరణలోకి వస్తుంది. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి. ధన్యోస్మి.